సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. బాగున్నారా? రండి, మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ. పగలంతా నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, అపారమైన నీ ప్రేమ, నమ్మకము, మీ శ్రేష్టమైన కృపను కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రభువా, మా హృదయాలను తృప్తిపరిచే నీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వు మా ప్రార్థనలు వింటున్నావని ఈ రాత్రి మేము విశ్వసిస్తున్నామయ్యా. మేము నీ అద్భుత కార్యముల గురించి సందేహించినందుకు మేము విచారిస్తున్నాం. తండ్రి, నువ్వు మాకు అద్భుతాలు జరిగిస్తావని నమ్ముటలో మాలోని బలమైన విశ్వాసమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మాలో ఉన్న అవిశ్వాసం ద్వారా మేము పాపులుగా ఎంచబడుతున్నాం. మా జీవితంలో నిన్ను విశ్వాసంతో వెతికే దివ్యమైన కృపను మాలో ప్రతి బిడ్డకు అనుగ్రహించు దేవా. మాకు ఆవగింజంత విశ్వాసం అనుగ్రహించుము. మేము ఎల్లప్పుడూ నీలో విశ్వాసం కలిగి జీవించినట్లు మాకు సహాయం చేయమని నాయనా, కొండను పెలిగించగలిగిన విశ్వాసము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరణించిన వారి సైతాన్ని లేపిన దేవుడవనియు మేము నమ్ముచున్నామయ్యా. మా జీవితంలో వ్యాధులు, సమస్యల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించమని, మాకు అద్భుతాలు చేయమని, అద్భుతాలు చేసే నీ బలీయమైన నామమును ప్రభువా నాయన నిన్ను బ్రతిమాలుకొనుచున్నాం. ఈ రాత్రి నిన్ను గట్టిగా పట్టుకుని నీ యందు మాత్రం విశ్వాసం ఉంచుటకు కావలసిన కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. క్షేమకరమైన ప్రయాణాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన పనంతటిని ఆశీర్వదించండి. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ ప్రభువా శీఘ్రమంగా తండ్రి నాయన స్వస్థతను, మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా దేవా, గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాను. ఆర్థిక సమస్యలు, అప్పుల భారంతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రదేశాలకి, దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన ప్రభునాయన రెక్కల కింద భద్రపరచమని వేడుకుంటున్నాను. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూరు మీ కంచి వేసి ప్రతి శత్రువును, ప్రతి అపాయం నుంచి బిడ్డలను కాపాడండి. వారిని, వారి కుటుంబాలను మీ యొక్క బలీయమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవా, మీ సేవకుల గురించి, సేవకులాండ్రుల గురించి, వారి పరిచర్య, వారి కుటుంబం అంతటి కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో సువార్త పరిచర్య అందించబడటం లేదు, ఆ ప్రాంతంలోకి మీ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా, వృద్ధుల కొరకు, వితంతుల కొరకు నాయనా ప్రభు ప్రార్థన చేస్తున్నానయ్యా. శ్రమ అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వివాహాలు జరగక మీ సహాయం కోరుకుని మీ వైపు చూస్తున్న బిడ్డలందరికీ కూడా అయ్యా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. వారికి కావలసిన సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. శాంతి, సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల మధ్య శాంతి, సమాధానం కలిగించి విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధమైన నామమున ప్రభువా కట్టమని వేడుకుంటున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరిక నెరవేర్చమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతిదినం బిడ్డలు ఈ వాక్యం విని తండ్రి ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి ప్రార్థనను, వారి మనవును ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిలో పెడుచున్నామయ్యా. దాన్ని మీరు అంగీకరించండి.
వారి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి దోష, ప్రతి శోధనను, ఆయాసమును, దుఃఖమును, లేమిని, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినీ మీ పరిశుద్ధమైన నామములో మీ ఆకాశ వాకిలి విప్పి సమృద్ధికరమైన దీవెనలు, ఆశీర్వాదముల చేత బిడలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరచమని, నీ కృపలో భద్రపరచుకోమని, అయ్యా ముందుగా నడిపించమని, సమస్త స్తుతి ఘనత మహిమ మీకు చెల్లిస్తున్నానయ్యా. బిడ్డలు రాత్రి వేళ ప్రభు నిద్రకు ప్రభు ఉపక్రమిస్తుండగా గృహముల చుట్టూ నీ రక్త ప్రోక్షణ చేస్తున్నాను. నీ దేవదూతలను ప్రభు కావలి ఉంచండి. సంతృప్తికరమైన తండ్రి నాయన, క్షేమకరమైన అయ్యా తండ్రి మంచి నిద్రను బిడ్డలకు అనుగ్రహించండి. ప్రభు మీ చిత్తమైతే రేపు ఉదయకాలమే తండ్రి మీ పాద సన్నిధిలో మేమందరం కూడి నాయన నిన్ను ఆరాధించుకునే అయ్యా గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడిండి నడిపించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనల ద్వారా మీరు పొందిన మేళలను, ఆశీర్వాదములను, ప్రార్థనా విన్నపాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీలో చాలామంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, షేర్ చేస్తున్నారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.